హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి విద్యాశాఖలో భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌లో మనకి మల్టిపుల్ పోస్టులున్నాయి. మల్టిపుల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్‌గా చూసుకుంటే 10థ్ నుంచి పీజీ వరకు మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు దీనికి సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత అండ్ ఇంకోటి దీనికొచ్చేసి హైయెస్ట్ సాలరీ వచ్చేసి 66,000 అనేది హైయెస్ట్ సాలరీ అనేది వితౌట్ అలవెన్స్ అనమాట. ఓకేనా. విత్ అలవెన్స్‌తో కలుపుకుంటే నియర్లీ 75,000 అనేది బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీనికి దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో అయితే ఇవి కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ అలాగే మనకి వాట్సాప్ ఛానల్. సో దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అలాగే మనకి ప్రైవేట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రైవేట్ ఛానల్ వచ్చేసి డైలీ ప్రైవేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. అలాగే మనకి గ్రూప్స్‌లో వచ్చేసరికి మీకు ఇన్స్టెంట్ అలర్ట్స్ అలా మనకి డైలీ మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో అన్నిటికి మనం డెడికేటెడ్ వీడియోస్ అయితే చేయలేము. సో మీకు ఏంటంటే అక్కడ ఇన్స్టెంట్‌గా మీకు లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ మీరు ఏంటంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మీకు డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్‌లోనే మనకి పోస్టుల గురించి, అలాగే మనకి ఏజ్ లిమిట్, అలాగే క్వాలిఫికేషన్, సాలరీ ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్‌గా మల్టిపుల్ వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నర్సింగ్ సిస్టర్ కింద మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీంట్లోనే మనకి వచ్చేసి మనకి నర్సింగ్ తాలూకా మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఏంటంటే నర్సింగ్‌లోని అండ్ ఇంకోటి దీంట్లో కొన్ని పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటది. కొన్ని పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. సో మీకు ఏది ఎలిజిబుల్ ఉన్నదో సో దాన్ని బట్టి చూసుకొని అప్లై చేసుకోండి. దీనికైతే మనకి 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది బేసిక్‌గా అడుగుతున్నారు అనమాట. దీనికొచ్చి 36,000 అనేది సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అటెండర్ ఉద్యోగాలు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పీఈఎం అలాగే మనకి పీటీఐ కమ్ మ్యాథ్రాన్ కదా మనకైతే ఉన్నదనమాట. సో దీంట్లో చూస్తే మనకి బేసిక్‌గా 10థ్ అనేది మనం బేసిక్‌గా క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. 10థ్ ఆర్ ఈక్వివలెంట్‌లో మనకి అంటే 10థ్‌తో పాటు మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి డిజైరబుల్ కూడా అడుగుతున్నారు. బీఈడీలోని మీకు బీపీఈడీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే కోర్స్ అనేది మనం చేసుంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్, 1 ఇయర్ బీపీఈడీ డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బేసిక్‌గా మనకి అన్ని పోస్ట్‌లకి మనకి 18 నుంచి 50 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనకి 36,000 అనేది మనకి సాలరీ అయితే ఉంటుంది. అలాగే మనకి ల్యాబ్ అసిస్టెంట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే దీనికొచ్చేసి మనకి 12థ్ అనేది మనం చేసి ఉండాలి. అలాగే మనకి 1 ఇయర్ డిప్లొమా అనేది కంప్యూటర్ హార్డ్వేర్ అలాగే మనకి నెట్వర్కింగ్‌లోని లేదంటే ఐటీఐలోని సో చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. డిజైరబుల్ అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే డిజైరబుల్ అనేది సో అది ఉన్నా పర్లేదు లేకపోయినా గాని ప్రాబ్లమ్ అయితే లేదు. కాకపోతే ఉంటే గనుక మీకేంటంటే మోర్ బెనిఫిట్ అయితే ఉంటది. దీనికి కూడా మనకేంటి 36,000 అనేది సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికొచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కౌన్సిలర్ అనమాట. ఇదొచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అలాగే మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ లేదంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ లేదంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కెరియర్ గైడెన్స్ లేదంటే కౌన్సిలింగ్‌లోని చేసుంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. దీనికి కూడా మనకేంటంటే 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలా మనకి 66,000 అనేది సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి టీచింగ్ పోస్టులు కానీ చూసుకుంటే టీజీటీ హిందీ వచ్చేసి మనకి దీనికి కూడా మనకి 21 నుంచి 35 అనమాట. గ్రాడ్యుయేషన్ విత్ హిందీ అనేది ఉండాలి. బీఈడీలోని హిందీ అనేది మినిమం 50% అనేది ఉండాలి. అలా మనకి క్వాలిఫైడ్ అంటే సీటెట్‌లోనే మనకి ఉండాలని చెప్తున్నాను. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలోనైతే ఉండాలని చెప్తున్నారు. డిజైరబుల్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ అనేది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. దీనికి వచ్చేసి మనకి 66,000 అనేది సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అలాగే మనకి ఇప్పుడు మ్యాథమెటిక్స్ దీనికి కూడా మనకి ఏంటంటే మిగతా అంతా సేమే కాకపోతే మనకి మ్యాథమెటిక్స్ తాలూకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దీనికి కూడా మనకి 66,000 సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే సో మనకి పోస్ట్ డీటెయిల్స్ ఏజ్ లిమిట్ సాలరీ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వమాట. సో ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా మీకు ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, అలా మనకి అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తాలూకా ఏంటి, బోర్డ్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, సో ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది క్లియర్‌గా అప్లికేషన్ అనేది రాసి మీరేం చేయాలంటే ఇంకోటి
మీకు ప్రతి అప్లికేషన్‌లో మీ లైక్ ఏంటంటే మీరు దీనికి ఏమేమి పేపర్స్ అనేది అటాచ్ చేస్తున్నారో, ఆ ప్రతి పేపర్‌లో మీకు సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అయితే ఉండాలి. ఓకేనా. ఎవ్రీ పేపర్ డౌన్‌లో మీకైతే సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఇదంతా చేసిన తర్వాత మీరు దేనికి పంపించాలి, ఏంటి అనేది చూసుకుంటే మీకు అడ్రెస్ అనేది దీంట్లోనే మెన్షన్ అయితే చేశారన్నమాట. అండ్ ఇంకోటి దీనికి మనకి ఫీ కూడా ఉన్నది. మనకి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకొచ్చేసి 500 అనేది ఫీ అయితే ఉన్నది. అలా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 250 అనేది ఫీ అయితే ఉన్నది. సో, ఎవరికి పంపించాలి ఏంటంటే డీడీలోని పంపించాలన్నమాట. అదొచ్చేసి సైనిక్ స్కూల్ చిత్తూంగర్ లోకి మనకేంటంటే దానికి మనం పేమెంట్ అనేది చేయాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. అయితే ఇక పోస్ట్ దేనికి పంపించాలి ఏంటి ఆ డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి మనకేంటంటే ఇక్కడ చూడండి మనకి సైనిక్ స్కూల్, ఇక్కడ చూసుకుంటే మనకి సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ ఉంది కదా! సో, దీనికి మీరేంటంటే మీ యొక్క పోస్ట్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, ఈ రకంగా ఇక జాబ్ డీటెయిల్స్ అనమాట. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే మీకు మనకి ఫస్ట్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మీకేంటంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ అనేది చూసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కింద మనకు టెస్ట్ అయితే ఉంటదన్నమాట. సో, ఈ టెస్ట్ ఏంటంటే బేసిక్‌గా మీకు మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, దాన్ని బట్టి మీకేంటంటే నియర్లీ మనకి 100 మార్క్స్ అనేది ఉంటది. దాన్ని బట్టి సబ్జెక్ట్స్ అనేవి ఉంటది. ఆ తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా కొన్ని పర్సన్స్‌కే ఇంటర్వ్యూ అనేది ఉంటదని చెప్తున్నారు. సో, ఈ రకంగా ఇక జాబ్ తాలూకు డీటెయిల్స్ అనమాట. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.